హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మున్నార్ క్లైమేట్ చూపించడానికి ఇదొక శాంపుల్ అనమాట. అంత చలిగా ఉంది, మాట్లాడితే పొగలు వచ్చేసినాయి. సన్ రైజ్ పాయింట్ అండ్ సైట్ సీయింగ్ చూడడానికి ఒక 2 జీప్స్ మాట్లాడుకున్నాము. 7,000 అనమాట. సో 10 మెంబర్స్ వెళ్తున్నాము, 5 మెంబర్స్ ఈచ్. అయితే ఇక్కడ ఒక స్కేరీ ఎక్స్పీరియన్స్ ఏమంటే Q5కి అసలు చిమ్మ చీకటి అనమాట. వెహికల్ లైట్ అండ్ మనం ఫోన్స్కి వేసుకునే టార్చ్ తప్పించి ఏమీ కనిపించట్లేదు. సడన్గా మాతో పాటు వచ్చిన ఇంకొక జీప్ కనపడట్లేదు వెనకాల. అప్పటి వరకు మా వెనకాలే వస్తుంది, సడన్గా కనిపించట్లేదు. మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఫోన్స్ కనెక్ట్ అవ్వట్లేదు. మాలో ఎవరికి ఆ స్పాట్ ఎక్కడో తెలియదు. రోడ్స్ ఏమో చాలా నేరోగా ఉన్నాయన్నమాట. చాలా భయపడుతుంటే అప్పుడు ఆ డ్రైవరే అతనికి ఫోన్ చేశారు. అతనేమో వస్తున్నామన్నా, వెనకాలే వస్తున్నాము అని అన్నారు. అప్పుడు మా డ్రైవర్ ఒక దగ్గర ఆగితే ఆ నెక్స్ట్ ఆ జీప్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇక్కడికి అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చాము. మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. 6 కల్లా వచ్చేసాం, కానీ ఆ రోజు సన్ రైజ్ 6:30కి ఉండింది. సో అలా వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట కాసేపు. అండ్ ఇక్కడ క్లైమేట్ అండ్ లొకేషన్ మాత్రం వావ్ అనాల్సిందే, అంత బాగుంది. ఫుల్ కొండలు, మంచు అలాగా. సో కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత సన్ రైజ్ అయిందనమాట. మేమున్న హోటల్ దగ్గర నుంచి ఈ సన్ రైజ్ పాయింట్కి 1 hour పడుతుంది అన్నారు. సో ఇక్కడికి రీచ్ అయ్యే వరకు గుండెంతా డబ్ 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 అంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు అసలు ఎలాంటి నేరో రోడ్స్లో వచ్చామో మాకు అర్థమైంది అనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయిపోయింది కదా, సో అప్పుడు క్లియర్గా కనిపించింది. ఇంకా మనం వెయిట్ చేస్తున్న సన్ రైజ్ మూమెంట్ వచ్చేస్తుంది. చూసారు, అక్కడ ఒక చిన్న సన్ కనిపిస్తున్నాడు. యాక్చువల్లీ ఈ సన్ రైజ్ ఎలా ఉండిందంటే ఒక సన్కి ఒక తాడు కట్టి పైకి లేపితే టాయ్ లాగా అలాగా స్లోగా లేచిందనమాట. ఫస్ట్ టైం నేను సన్ రైజ్ ఆ పర్టికులర్ టైంకి వెళ్ళి చూడడం అంటే ఇదేనే చెప్పాలి. వైజాగ్ వాళ్ళకి చెప్పక్కర్లేదు, చాలా సన్ రైజ్ పాయింట్స్ ఉన్నాయి. ఈసారి తప్పకుండా అవి కూడా కవర్ చేయాలని అనిపించింది ఇక్కడ సన్ రైజ్ చూసిన తర్వాత. టోటల్గా 6 లొకేషన్స్ సైట్ సీయింగ్స్ చూపిస్తానన్నారు కదా, ఇది ఫస్ట్ది. ఇంకా 5 ఉన్నాయి, అవి రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము యాక్చువల్లీ రిపుల్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అది కూడా చాలా బాగుంటుంది. రిపుల్ వాటర్ ఫాల్స్, తర్వాత ఒక డ్యామ్, ఇంకా అలా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. సో అవన్నీ రేపటి వీడియోలో పెడతాను. ఈరోజు ఫుల్ కోల్డ్ ఉంది, సో నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. థ్యాంక్ యూ.